హాయ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను డేటా డేటా మీద ఆపరేషన్స్ ఎన్ని విధాలుగా జరుగుతాయి ఏంటనేది నేను ప్రీవియస్గా వీడియో చేశాను. సో ఒకసారి చూసి దీనిలో మనము లైవ్లో ఏ విధంగా డేటాని ఇన్సర్ట్ చేస్తాము, అప్డేట్ చేస్తాము, సెలెక్ట్ అండ్ డిలీట్ చేస్తామనేది ఇప్పుడు నేను చెప్తాను. చూడండి, ఈ ఆపరేషన్స్ మీద డేటా మీద ఆపరేషన్స్ ఈ ఫోర్. సో ఇవి ఎలా మనము డేటాని న్యూ రికార్డ్ని సో ఉన్నటువంటి టేబుల్ స్ట్రక్చర్లో ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, అలాగే అప్డేట్ ఎలా చేస్తాము, సెలెక్ట్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, డిలీట్ రికార్డులని ఎలా డిలీట్ చేయాలనేది నేను ఒకసారి చూపిస్తాను. సో చూడండి, ఫస్ట్ మీరు సో వీటి మీద మనం ఆపరేషన్ చేద్దాము. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు MySQL డేటాబేస్ని ఓపెన్ చేసుకోవాలంటే చెప్పాను ప్రీవియస్గా. సో సీరియల్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్ MySQL. సో ఇక్కడ MySQL ఉంటుంది. దానిలోకి వెళ్ళి MySQL వర్క్ బెంచ్ 8.c సో ఇన్స్టాల్ చేసినట్లయితే ఆ విధంగా మనకు కనిపిస్తుంది. తర్వాత వర్క్ బెంచ్ అనేది కనపడుతుంది చూడండి ఇక్కడ ఈ కలర్లో. సో MySQL వర్క్ బెంచ్ అని కనపడుతుంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నాను. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఈ విధంగా మనము స్క్రీన్ అనేది స్క్రీన్లోకి వచ్చాం. సో ఒకసారి చూడండి, సో ఏవైతే ప్రీవియస్గా మనకు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో యూస్ సో ఇక్కడ మనము స్టూడెంట్ అనేది ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం ప్రీవియస్గా, ఉందా లేదా అనేది చూద్దాం. సో ఎస్ ఉంది. సో ఇక్కడ మనం సైజ్ పెంచుకుందాం. సో ఒకసారి చూడండి, యూస్ స్టూడెంట్ అనేది ఆల్రెడీ ఉంది. సో యూజ్ చేసుకుంటున్నాం అంటే స్టూడెంట్ అనే డేటాబేస్లో మనం ఏది రాసినప్పుడు సరే ఇప్పుడు మనము స్టూడెంట్లోనే ఉంటాం, స్టూడెంట్ అనే డేటాబేస్లో ఉంటాం. డిస్క్రైబ్ STD1 అనేది ఆల్రెడీ ఉందనుకుంటున్నాను నేను. సో ఒకసారి చెక్ చేద్దాం. డిస్క్రైబ్ అంటే లేదు. సో STD అనేది ఉందేమో చూద్దాం. ఆల్రెడీ డిలీట్ చేసినట్టున్నాం. సో లేదు. సో EMP అనేది ఉందేమో చూద్దాం. EMP. సో నెక్స్ట్ డిస్క్రైబ్ EMP అంటే టేబుల్ యొక్క స్ట్రక్చర్ని చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ఈ నేము, ఈ నంబరు, ఈ నేము, అడ్రస్సు, EMP డిపార్ట్మెంట్ అని ఉన్నాయి. సో ఇక్కడ నేను ఆల్రెడీ మనము టేబుల్ని స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకునేటప్పుడే మనం ఇక్కడ ప్రైమరీ కీని మనం అలాగే ఆటో ఇంక్రిమెంట్ని సెట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ఆటో ఇంక్రిమెంట్ మనం ఎంటర్ చేసుకోకుండా ఆటోమేటిక్గా సో మనం ఇక్కడ సీరియల్ నంబరు ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. లేదు, మనం ఎంటర్ చేయాలంటే ఇక్కడ ఆటో ఇంక్రిమెంట్ ఇవ్వకూడదు. సో ఆటో ఇంక్రిమెంట్ నేను యాడ్ చేసుకున్నాను. సో అది కూడా మీరు ఆ కన్స్టెంట్స్ కూడా మీరు చూడండి, ప్రైమరీ కీ, ఫారిన్ కీ, సో ఇవన్నీ కూడా నాట్ నల్లు, యూనిక్, ఇవన్నీ కూడా కన్స్టెంట్స్. ఎందుకు అనంటే నాట్ నల్ అంటేనేమో నల్ వాల్యూస్ని, జీరోస్ అలాంటి నల్ వాల్యూస్ని ఎంటర్ చేయకుండా ఉండాలి. అంటే ఎలా డేటా అనేది కంపల్సరీగా ఎంటర్ చేయాలి. సో ప్రైమరీ కీ అంటే ఇక్కడ రెండు టేబుల్స్ మధ్య రిలేషన్స్ నెక్స్ట్ వస్తాయి. అది ఎందుకంటే జాయిన్స్లో అవి బాగా ఉపయోగపడతాయి. అంటే ఒక టేబుల్ మీద ఆపరేషన్ చేస్తున్నప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. ఇక 2-3 టేబుల్ మీద ఒక టేబుల్లో 2 లైన్స్ ఆఫ్ డేటా అంటే ఒక కాలంని ఇంకొక టేబుల్లో ఒక 2 కాలమ్స్ని మనం తీసుకొచ్చి ఒకసారి చూపించాలి అన్నట్లయితే అలాంటి సందర్భాల్లో ఫారిన్ కీ, ప్రైమరీ కీ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ కన్స్టెంట్స్ కూడా మనం ముందు డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఏంటంటే మనం ఇప్పుడు ఎలా డేటాని ఇన్సర్ట్ చేయాలి అనేది దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ ఒక టేబుల్ యొక్క స్ట్రక్చర్ క్రియేట్ అయింది ఆల్రెడీ, అది 4 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనము డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇన్సర్ట్ ఇంటూ అనే స్టేట్మెంట్ రాయాలి. ఇన్సర్ట్ ఇంటూ తర్వాత ఏం రాస్తాం, ఇన్సర్ట్ ఇంటూ దేంట్లోకి రాయాలి, ఒక టేబుల్ ఉంటుంది కదా, EMP అనేది ఒక టేబుల్. ఇక్కడ మనము వాల్యూస్ అని రాసేసి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఫీల్డ్ ఇక్కడ ఏవైతే ఫీల్డ్ ఉన్నాయో ఆర్డర్ ప్రకారమే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆటో ఇంక్రిమెంట్ అంటే
ఫస్ట్ స్టార్టింగ్ విత్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలాగే ఆటో ఇంక్రిమెంట్ ఇచ్చాం కాబట్టి మనం ఇక్కడ వాల్యూని మనం ఏమి ఇవ్వము, ఆటోమేటిక్గా అదే ఇన్సర్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఆటోమేటిక్ ఇంటీజర్ వాల్యూ కాబట్టి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో డేటా. సో నెక్స్ట్ ఈ నేమ్ అనేది రాస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడ రాఘవ్ అని నేను ఎంటర్ చేశాను. అలా సింగిల్ వాల్యూ కానీ డబల్ కొటేట్లో కానీ పెట్టాల్సి ఉంటుంది. అదేంటంటే స్ట్రింగ్ కాబట్టి. సో స్ట్రింగ్ అన్నీ కూడా క్యారెక్టర్, ఇవన్నీ కూడా క్యారు, ఇవన్నీ కూడా స్ట్రింగ్ టైపే కాబట్టి డబల్ కొటేట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటీజర్ అయితే నంబర్ టైపే కాబట్టి దానికి డబల్ కొటేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఈ నేమ్ రాఘవ్ ఇచ్చాము, సపోజ్ రేపల్లె అని ఇచ్చాము. సో క్లోజ్ చేసాము. నెక్స్ట్ అడ్రస్ ఏఎంపీ డిపార్ట్మెంట్ సిఎస్సి అని. సో ఇది కూడా స్ట్రింగే కాబట్టి స్ట్రింగ్. సో ఎంటర్ చేసి సెమీకోలన్ ఇచ్చి ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అంటే ఏవైతే ఇక్కడ సెలెక్ట్ చేస్తామో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా స్టేట్మెంట్స్, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేసి ఈ బటన్ మనం క్లిక్ చేయగానే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దాం ఇక్కడ ఇన్సర్ట్ అయ్యిందా. సో ఇక్కడ చూద్దాం, ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్ అన్నాం. అంటే ఇక్కడ ఏమేమి వచ్చినాయి, ఇక్కడ ఏమొచ్చినాయి. సో కాలం కౌంట్ డస్ నాట్ మ్యాచ్ వాల్యూ కౌంట్ ఎట్ రో 1. అంటే ఇక్కడ ఏమంటుంది, ఇక మ్యాచ్ అవ్వలేదంట, కంపల్సరీగా మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మ్యాచ్ అయ్యిందో చూద్దాం. అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎస్. ఇప్పుడు రో ఎఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము దీనిలో డేటా చూడాలంటే ఏం చేయాలి, సెలెక్ట్ స్టార్ అంటే ఆల్ కాలమ్స్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఇక్కడ మనకి సో వచ్చిందా డేటా అనేది ఏమేమి ఉన్నాయి. ఇక్కడ మనకి రాఘవేంద్ర, రాజు, ధర్మ, రాజు ఇవన్నీ కూడా డేటా అనేది ఉంది. అన్ని రికార్డ్స్ మనకు వచ్చేసినాయా, అన్ని కాలమ్స్లో అన్ని రికార్డ్స్ ఎన్నైతే రికార్డ్స్ ఉన్నాయో అన్నీ కూడా వచ్చేస్తాయి. సో మనం లాస్ట్ ఎంటర్ చేసింది ఇదేగా, లాస్ట్ది 100 నంబర్ కలిగినటువంటి రికార్డు. సో ఇట్లా మనము సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏం చేసాం, సింగిల్ రికార్డ్ని ఎంటర్ చేసాం. అలా కాదు, నాకు మల్టిపుల్ రికార్డ్ని ఎంటర్ చేయాలన్నట్లయితే సో 101. సో తర్వాత ఇక్కడ మనం ప్రతి దానికి కూడా రికార్డు కూడా బ్రాకెట్ కింద మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రాజు అని పెడదాం, రాజు. తర్వాత ఇక్కడ తెనాలి అని పెడదాం. సో ఇక్కడ త్రిబుల్ ఈ అని పెడదాం. సో క్లోజ్ చేద్దామా. సో ఇది. సో కంపల్సరీగా మనకి ఇక్కడ వాల్యూస్ మోర్ దాన్ 2 ఉన్నట్లయితే వాల్యూస్ని మనం ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. మల్టిపుల్ రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలన్నట్లయితే ఇది ప్రొసీజర్. సో సెలెక్ట్ అయ్యిందా, కాలం డస్ నాట్ మ్యాచ్ వాల్యూ కౌంట్ ఎట్ రో 1. అంటే ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమైంది, ప్రాబ్లం ఏమొచ్చిందో చూద్దాం. ఎంప్లాయీ ఇక్కడ ఇలా తీసేసుకుందాం. ఓకే, ఎంప్లాయీ ప్రైమరీ కీ కింద. ఓకే, ఆల్రెడీ ప్రైమరీ కింద సెట్ అయింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 102 పెడదాం. అంటే ప్రైమరీ కీ అంటే ఇక్కడ డూప్లికేట్ వాల్యూని ఎలో చేయదు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ 100 ఉంది. సో అందుకని మనకి ఎలో చేయట్లేదు. అంటే డూప్లికేట్ కీని ఎలో చేయదు. ప్రైమరీ కీ అంటేనే దాని యొక్క ఇండికేషన్ అది. సో ఒకసారి చూద్దాం. ప్రైమరీ కీ అంటే ఒకసారి మనకు 100 ఆల్రెడీ ఉంది, ఇక్కడ 2, 3 ఉంది. అంటే ఆటోమేటిక్గా మనం ఏమైంది, ఇది వేరు నంబర్లు వచ్చినాయా. సో ఏదైతే ప్రైమరీ కీ కింద సెట్ చేసామో అది డూప్లికేట్ వాల్యూని ఎలో చేయదు. అందువలన సో మనకి అక్కడ రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకి తెనాలి, రాజు, తెనాలి, త్రిబుల్ ఈ వచ్చినాయా, మళ్ళీ ఇది యాడ్ అయ్యిందా. సో ఇక్కడ మాత్రం మనకి ఎలో చేయలేదు. సో దట్ ఈజ్ ఏ ప్రైమరీ కీ యొక్క ఇంపార్టెంట్. మనం ఇన్సర్ట్ చేసే మల్టిపుల్ రికార్డ్ని ఇప్పుడు మనం పర్టికులర్గా కొన్ని మాత్రమే ఎంటర్ చేద్దాం ఇంటూ. సో ఈ ఎంప్లాయీలో నాకు నేమ్ ఒకటి, ఈ నేమ్ ఒకటి
తర్వాత సో ఇంకొకటి ఏంటి, అడ్రస్ మాత్రమే, డిపార్ట్మెంట్ మాత్రమే, ఈఎంపీ డిఈపిటి మాత్రమే ఎంటర్ చేయాలి. నాకు పర్టికులర్ కాలమ్స్లో డేటా మాత్రమే ఎంటర్ చేయాలన్నట్లయితే మనం ఈ విధంగా కాలమ్స్ని మనం ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ మనం తేజ, అలాగే డిపార్ట్మెంటు సిఎస్, ఈసీఈ అని ఎంటర్ చేద్దాం. ఓకే, ఇక్కడ వస్తుందా చూడండి. ఇక్కడ మనం ఏం చేసాం, ఎప్పుడైతే ఎంప్లాయీ తర్వాత ఎన్ని కాలమ్స్లో అయితే డేటా ఎంటర్ చేయాలో ఆ పర్టికులర్ కాలంలో ఎంటర్ చేయాలన్నట్లయితే ఇక్కడ పర్టికులర్ కాలం వాల్యూస్ రాసిన తర్వాత వాల్యూస్ అని రాసి ఇక్కడ యాక్చువల్ వాల్యూస్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ ఎఫెక్ట్ అయిందా, సో ఎఫెక్ట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో వచ్చిందా చూడండి. ఇక్కడ తేజ నల్ అంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి నల్ వాల్యూ అంటే ఏమి ఎంటర్ చేయలేదు అని అర్థం. సో ఈసీఈ వచ్చిందా, డిపార్ట్మెంట్ దగ్గర ఈసీఈ వచ్చింది. సో ఈ విధంగా మనం పర్టికులర్ కాలంలో మాత్రం వాల్యూస్ని ఎంటర్ చేయాలన్నట్లయితే ఈ విధంగా మనం రాస్తాం. సో ఇక్కడ మనం ఇన్సర్ట్లో ఏం రాసాం, సో మల్టిపుల్ సింగిల్ ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్కి డేటా ఎంటర్ చేసాం. డైరెక్ట్ ఎన్నైతే వాల్యూస్ అని యూజ్ చేసుకొని ఇక్కడ మనం పర్టికులర్ అంటే మల్టిపుల్ రికార్డ్స్ని ఎంటర్ చేసాం. సో అలాగే పర్టికులర్ కాలంలో మాత్రమే వాల్యూ ఎంటర్ చేయాలన్నట్లయితే ఈ విధంగా ఎంటర్ చేసుకున్నాం. సో తర్వాత ఏంటి, తర్వాత అప్డేట్ చేయాలి. అప్డేట్కి ఏంటి మనం ఏం చేయాలి, అప్డేట్. సో ఈ పర్టికులర్గా మనం మార్చాలి. అప్డేట్ ఈఎంపీ సెట్ ఏం రాసాం, సెట్ ఈ నేము ఈక్వల్ టు రాఘవ్ అనేది సెట్ చేసాం. అంటే సెట్ చేసాం వేరు ఈ నేము, లేకపోతే ఈ నంబర్ ఈక్వల్ టు ఎంప్లాయీ నంబర్ ఈక్వల్ టు 102 100కి ఈ నంబర్ని ఎంటర్ చేసాం. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏదైతే 100 ఉందో ఇక్కడ ఆల్రెడీ రాగా ఉంది, అలా కాదు 104 మార్దాం. ఇక్కడ ఏదైతే 104 రికార్డు ఉందో దానికి మాత్రం మనం ఇక్కడ ఎంప్లాయీ నేమ్ని రాఘవ్ అని రావాలనుకున్నాం. అంటే ఈ తేజ్ అనే దగ్గర మనకి వాల్యూ అనేది చేంజ్ అవ్వాలనుకుంటున్నాం. అవుతుందా లేదో చూద్దాం. సో ఇక్కడ మనకి అప్డేట్ అయ్యిందా, రో ఎఫెక్టెడ్. సో ఇక్కడ మనం చూద్దాం. సో లాస్ట్ ఏదైతే ఉందో అది మారిందా, రాఘవ్ కింద వచ్చేసిందా. సో ఆ విధంగా మనం పర్టికులర్గా రికార్డులో మారాలి అన్నట్లయితే అన్నీ కూడా మనం అలా మార్చేసుకుంటాం. సెట్ అని యూజ్ చేసి సెట్ చేస్తాం. దేనికి సెట్ చేస్తున్నాం, ఆ కాలం ఏ కాలం అయితే ఆ కాలం ఉన్నది, సో దాని యొక్క రికార్డు. లేదు అలా కాదు నేను మొత్తానికి రాఘవే పెట్టాలనుకుంటాను అంటే ఇక్కడ వేర్ కండిషన్ని ఒమిట్ చేస్తాం. సో ఇక్కడ మనం తీసుకుంటుందా. సో ఇక్కడ యు ఆర్ యూజింగ్ సేఫ్ అప్డేట్ మేడ్ అండ్ ట్రై టు అప్డేట్ ఏ టేబుల్ వితౌట్ ఏ వేర్ కండిషన్. సో అన్నీ కూడా మారిపోతాయి. సో కాబట్టి ఇక్కడ మనకి వేర్ కాజ్ని వాడండి అని చెప్తుంది. సో ఈ విధంగా మనం ఆ డేటా వాల్యూని మనం మార్చుకుంటాం. సో వేర్ కండిషన్ రాసుకుంటాము. వేర్ ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు 101 అనుకోండి. సో మారిపోతుంది. అట్లా అప్డేట్ని వాడుకుంటాం. సో తర్వాత డిలీట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, టేబుల్ ఎక్కడి నుంచి డిలీట్ చేస్తున్నాం. డిలీట్ ఫ్రమ్ ఏంటి, ఎంప్లాయీ టేబుల్ వేర్ కండిషన్ వాడతాము. వేర్ ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు 104 అన్నాము. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ రికార్డ్ డిలీట్ అయిపోతుందా. ఆల్రెడీ మనకి స్ట్రక్చర్ ఉందా, ఓకే స్ట్రక్చర్ ఉంది. సో ఈ స్ట్రక్చర్ ఉంది. ఈ స్ట్రక్చర్లో మనం ఇక్కడ చూడాల్సింది డేటా మీద కాబట్టి ఎప్పుడు కూడా సెలెక్ట్ యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం డిలీట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీలో మనము 104 ఎంప్లాయీ నెంబర్ కలిగినటువంటి సో ఏదైతే ఉందో అది మొత్తం డిలీట్ అవ్వాలంటున్నాం. అయిపోతుందేమో చూడండి లాస్ట్ది. సో ఎఫెక్ట్ అయ్యిందా? ఎఫెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు చూద్దాం. సో పోయిందా? 104 అనే రికార్డే లేదు. సో కాబట్టి ఆ రికార్డు మొత్తము కూడా డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో లేదు ఈ మొత్తం నాకు వద్దు అని అనుకుంటే పర్టికులర్ రికార్డు వద్దు మొత్తం డిలీట్ చేయాలన్నట్లయితే ఈ విధంగా మనం డిలీట్ చేసేయచ్చు. ఓకే. సో డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో యు ఆర్ యూజింగ్ ద సేఫ్ అప్డేట్ అంటే మొత్తం డేటా అంతా పోతుంది కాబట్టి మీరు సేఫ్గా డిలీట్ చేసుకోవటం బెటర్. అంటే మీరు పర్టికులర్గా రికార్డుగా చేసుకోవటానికి అవకాశం ఉంది. సో ట్రై వేర్ కండిషన్ యూజ్ చేసుకోమని అక్కడ చెప్తుంది. వేర్ ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు 103 ఉందా? ఉంది. సో ఆ విధంగా డిలీట్ చేసుకుంటాం. తర్వాత సెలెక్ట్ వాడాం కదా, ఇది ఓన్లీ ఎన్ని అయితే కాలమ్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ కాలమ్స్ని మనం ఇక్కడ వాడాము. ఈ నేము అన్నాము, ఈ నంబర్ కావాలి, ఎంప్లాయీలో ఉన్నటువంటి డేటా అంతా కావాలంటే ఇక్కడ మనకి ఈ రెండు రెండు కాలమ్స్ కావాల్సిన రికార్డ్స్ మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తాయి. అన్ని రికార్డ్స్ ఈ రెండు కాలమ్స్ కావాలి. అట్లా మనం ఇక్కడ స్టార్కు బదులుగా పర్టికులర్గా ఏవైతే కాలం వాల్యూస్ కావాలో వాటి మార్కే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో ఈ విధంగా మనం సెలెక్ట్ క్వరీస్ ఇంకా దీనికి చాలా క్లాజెస్ ఉన్నాయి. ఎలా వాడి మనము దీన్ని వాడి ఫ్రమ్ వేర్ కండిషన్ చాలా క్లాజెస్ ఉన్నాయి. సో సపరేట్గా ఈ వీడియోని సపరేట్ చేద్దాం. సెలెక్ట్కి సంబంధించి చాలా ఉన్నాయి, దాన్ని ఎలా మనం వాడతాము. సో చాలా ఇంపార్టెంట్ సెలెక్ట్ క్వరీ అనేది. సో మనం ప్రాజెక్ట్లో చాలా ఉపయోగాలు ఉంటాయి. సో కాబట్టి దాని యొక్క క్లాజెస్ ఏంటి, దాన్ని ఎన్ని రకాలుగా వాడతాము ఏంటి అనేది మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.